ప్రతి ఇంట్లో మనం చూస్తున్నాము. తల్లిదండ్రులేమో అదిగో ఈ డాక్టర్ చెప్పారని అదని వాళ్ళు కొంచెం తీపి తగ్గిద్దామని చూస్తున్నారు. పెద్దవాళ్ళేమో మేము మీకు ఇవ్వలేదా ఏంటి అని ఒక్కోసారి పేరెంట్స్ ముందే ఇస్తారు, లేకపోతే వాళ్ళ వెనకాల ఇస్తారు. ఆ బిడ్డకు అలాగా అలవాటైపోతుంది. సో అవును, మీరు ఇవ్వలేదా కరెక్టే, కానీ ఇప్పుడు బాగా ఒబెసిటీ ఉన్నాళ్ళు, తర్వాత తొందరగా పెద్ద మనిషి అవుతున్న ఆడపిల్లలు, పీసీఓఎస్ ఉన్న ఆడపిల్లలు, తొందరగా షుగర్ జబ్బు ఉన్న వాళ్ళని, తర్వాత హార్ట్ అటాక్స్ చిన్న వయసులోనే వచ్చిన వాళ్ళని, వీళ్ళందరినీ చూసి ఏంటి వీళ్ళ ఆహారపు అలవాట్లు చిన్నప్పటి నుంచి ఎలా ఉన్నాయి, అసలు మదర్ గర్భం దాల్చక ముందు నుంచి మదరు ఆహారపు అలవాట్లు ఎలా ఉన్నాయి, ఆమె బరువు ఎలా ఉండింది, గర్భిణీగా ఉన్నప్పుడు ఆమె ఎలా తింది, అప్పుడు ఆమె బరువు ఎలా ఉండింది, తర్వాత డెలివరీ అయ్యాక తల్లిపాలు ఇచ్చిందా లేదా, తర్వాత వాళ్ళకి చక్కెరలు బెల్లాలు ఎంత తొందరగా ఆహారంలో అలవాటు చేశారు, తర్వాత మిల్క్ మిక్స్లు ఏమన్నా వాడారా, ఇలాంటివన్నీ స్టడీ చేస్తే సో ఈ సమస్యలు ఉన్నాళ్ళలో ఈ రకంగా ఈ తీపి అనేది తొందరగా అలవాటు చేయటం, తీపి అనేవి ఎక్కువ తినటం అనేది ఒక కారణంగా మనకి కనిపించింది. సో అందువల్ల మీరు చిన్నపిల్లలకి తొందరగా 2 ఏళ్ల వయసు వరకు తీపి అలవాటు చేయొద్దు. ఒకసారి తీపి అలవాటు అయితే ఇంకా తీపే కావాలని అదే పనిగా తింటా ఉంటారు. ఆ తర్వాత వాళ్ళకే లైఫ్లో బోల్డని సమస్యలు వస్తాయి. కాబట్టి 2 ఏళ్ల వరకు తీపి అలవాటు చేయొద్దు. ఆ తర్వాత కూడా మితంగా ఉండండి, చక్కగా అప్పుడప్పుడు ఇవ్వండి. రోజు అదే పనిగా చాక్లెట్లు, బిస్కెట్లు, తీపి పదార్థాలు, పాలల్లో పాల పౌడర్లు ఇలాంటివి అలవాటు చేయొద్దు అని చెప్తున్నాము. అంతేకాని వాళ్ళకి ఏదో పిల్లల మీద కక్ష గట్టి చెప్పటం కాదు ఇది. సో అది మీరు అర్థం చేసుకుని ఆ ప్రకారం మీ పిల్లలు బాగుండాలనే కదా, మీ మనవలు బాగుండాలనే కదా మీకు ఉంటుంది పెద్దయ్యాక ఆరోగ్యంగా మంచిగా ఉండాలని. కాబట్టి తల్లిదండ్రులు వెనకాల వాడు సీక్రెట్గా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎప్పుడన్నా సరదాగా తీపి పదార్థాలు బెల్లం కానీ చక్కెర కానీ ఇచ్చుకోవచ్చు. రోజు అదే పనిగా మట్టుకు అలవాటు చేయొద్దు. 2 ఏళ్ల వయసు వరకు అలవాటు చేయొద్దు, లేకపోతే వాళ్ళకి మిగతా ఆహారాల మీద ఇంట్రెస్ట్ రాదు. ఓకే, సో కొంచెం మితంగా ఉంచటంలో ఏముంది నష్టం. అండ్ బెల్లములో కొంచెం ఇనుము ఉండొచ్చు, కానీ అది ఆ ఇనుము వల్ల మనకు ఉపయోగం రావాలంటే బోల్డ్ అంత బెల్లం ఇవ్వాలి. సో అలానే బెల్లం ఇచ్చుకుంటా పోవక్కర్లే, ఇనుము బాగా ఉన్న ఆహారం వేరేది ఇచ్చుకోవచ్చు. సో బెల్లము చక్కెర కూడా తీపి విషయంలో సేమే. కాబట్టి మీరు ఇవన్నీ మితంగా ఉంచుకుంటేనే మీ పిల్లలకి మనవలకి మంచిది.